3 రకాల వ్యవహారాలండి బయటకు వచ్చాయి. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపించు. ఒక విఆర్ఓ ఒక మహిళని ఏ రీతిలో వ్యవహారం ఉందో చూడండి. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపించు అని ఒక మహిళని విఆర్ఓ వేధించినటువంటి దారుణం బయటకు వచ్చింది. అదే సమయంలో ఒంటరిగా ఎలా ఉంటుందో నాతో వచ్చేయని చెప్పి ఒక సిఐ ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి బాధితురాల్ని వేధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చూడండి, మహిళలకి ఆంధ్రప్రదేశ్లో మహిళా హోంశాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళల ఉద్ధరణే మా ధ్యేయం చేయని చెప్పినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి పాలనలో పరిస్థితి ఏ రీతిలో ఉందో చూడండి. ఒక సిఐ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేసినటువంటి మహిళ సిఐ రామయ్యపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి, సిఐపై విచారణకు ఆదేశించిన ఎస్పీ. చూడండి ఎంత దారుణంగా ఉందో. బంధువుల గొడవపై స్టేషన్కి వెళ్ళినటువంటి తనతో మడకసిర సిఐ రాగిరి రామయ్య అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక మహిళ బయటకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో కిరణ్ రాయల్ జనసేన పార్టీ నాయకుడు, మనోడు నోరు మామూలుగా ఉండదు, ఎప్పుడు నోరేసుకుని విపక్షంలో ఉన్నప్పుడు రోజా మీదే, ఇప్పుడు అధికారం దక్కిన తర్వాత కూడా రోజాని నిత్యం టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ తిరుపతిలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా చలామణి అవుతున్నారు. అలాంటి కిరణ్ రాయల్ ఈ మహిళ లక్ష్మి అనేటువంటి బాధితురాల్ని వేధించి ఆమె దగ్గర నుంచి ₹1 కోటి పైగా నగదు 25 సవర్ల బంగారం కాజేసినట్టుగా కథనాలు. చూడండి, అసలు అందరికీ నీతులు చెప్పేటువంటి బల్లి కుడితిలో పడింది అన్నట్టుగా కిరణ్ రాయల్ అనేటువంటి నాయకుడు మొత్తం అందరినీ నిత్యం విమర్శించడమే, అందరి మీద అనేక రకాలుగా కామెంట్స్ చేయడమే. అలాంటి కిరణ్ రాయల్ ఒక మహిళని వేధించి అన్యాయంగా ఆమె దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు గుంజి ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆమెనే అధికారం అండ చూసుకుని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి రావడం అంటే ఏమనాలి దీన్ని? మరి జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ అయ్యాలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మహిళలు అసలు కనీసం మొత్తం అందరినీ ఉమెన్ ట్రాఫికింగ్ చేసేస్తున్నారు. 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోయారు అంటూ చాలా గగ్గోలు పెట్టారు. కేంద్రం నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ మాటలన్నీ ఎంతవరకు వాస్తవం అనేది తర్వాత తేలింది. పవన్ కళ్యాణ్ ప్రకటనలే కానీ అది నిజం కాదని రుజువైంది. అది పక్కన పెడితే మరి అదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయన పార్టీకే సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు కిరణ్ రాయల్ మహిళల విషయంలో వ్యవహరించినటువంటి తీరు ఎంత బాహాటంగా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆడియో క్లిప్పులన్నీ కూడా నిన్న ఆమె బయట పెట్టింది. ఒక్కొక్క ఆడియో క్లిప్పులు వింటే ఎంత బూతులతో ఏ రీతిలో కిరణ్ రాయల్ అనేటువంటి వాడు ఆ మహిళని వేధించడం మనకు అర్థమవుతుంది. వాస్తవానికి కిరణ్ రాయల్కి ఇదేం కొత్త కాదు. 2016-17లోనే జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి ఇలాంటి దందాలు అనేక చేస్తున్నట్టు 2017లోనే అతని మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. అలాంటి కిరణ్ రాయల్ ఇప్పుడు ఈ మహిళను వేధిస్తున్నటువంటి వైనం బయటపడిన తర్వాత జనసేన నాయకత్వం ఏం చేస్తుంది? తమ పార్టీలోనే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా దాదాపు అధికార ప్రతినిధి అనేటువంటి రీతిలో వ్యవహారం సాగిస్తున్నటువంటి కిరణ్ రాయల్ మీద ఎందుకని చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎందుకని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి జనసేన పార్టీ నాయకత్వం. ఎందుకంటే చాలా పెద్ద విషయం. మహిళను వేధించి ₹1.5 కోటి విలువైనటువంటి ఆస్తులు కాజేసినటువంటి తీరు, చివరిగా కిరణ్ రాయల్ వాడుతున్నటువంటి కారు కూడా ఈ మహిళ డబ్బులతోనే కొనిచ్చిందని చెప్తున్నారంటే ఎంత రీతిలో వ్యవహారం ఉందో చూడండి. ఏ రీతిలో జనసేన నాయకత్వం వ్యవహరిస్తుందో చూడండి. అధికారం వచ్చింది కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది, ఎవరిని ఎట్లా వేధించినా నడుస్తుంది, ఎంతమందిని మోసం చేసినా గడుస్తుంది అనుకుంటే అది కలకాలం సాధ్యం కాదు. తాము చేసినటువంటి నేరాలు, తమ బాగోతాలు, తమ వ్యవహారాలు ఎప్పుడోకప్పుడు వెలుగులోకి రాక మానవు. ఇలాంటి బండారం బయట పడక తప్పదు. తమ రాజకార్యాలన్నీ వెల్లడైతే తమ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి, పోలీసుల అండ తమకు ఉంటుంది కాబట్టి తాము ఏ చేసినా చెల్లుబాటు అవుతుందని మాత్రం భావించాల్సిన పని ఉండదు. ఎందుకంటే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళ దందా, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ రాజకీయాలు అన్ని కూడా బయటకు వచ్చాయి కాబట్టి ఈ విషయం మీద జనసేన పార్టీ స్పందించాల్సి ఉంటుంది. పోలీసులు కూడా సమగ్రంగా స్పందించి దీని మీద దర్యాప్తు జరిపి బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ బయటకు వచ్చి తన బాధనంతా వెళ్ళగక్కేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎన్ని రకాలుగా మదనపడి ఉంటుందో, ఎన్ని రకాలుగా వేధింపులకు గురవుతుంటుందో ఆ ఆడియో క్లిప్పులు వింటే మనకు అర్థమవుతుంది. మనం ఆడియో క్లిప్పులు కూడా ప్లే చేయలేనంత దారుణమైనటువంటి భాష అందులో ఉంది. అలాంటి వ్యవహారం మీద జనసేన స్పందించాలని మనం కూడా కోరుకుందాం.